పేదవాడు, కానీ చాలా తెలివైనవాడు సుమన్. వాడికి ఈ లోకంలో ఎవ్వరూ లేరు. అందువల్ల అతను ఒక గ్రామంలో దాబాలో పనిచేస్తూ తన జీవితాన్ని వెళ్ళబుచ్చాడు. సుమన్ పేదవాడైనప్పటికీ చాలా ధైర్యవంతుడు. తను ప్రతిరోజు తన ఆహారంలో ఒక భాగాన్ని తన ఫ్రెండ్ అయిన చేపకి తప్పకుండా తీసుకువెళ్ళి ఇచ్చేవాడు. ఎలా ఉన్నావు మిత్రమా? ఆ? సుమన్, దాబాలో చాలా చురుగ్గా పనిచేస్తున్నప్పుడు భయంకరమైన రౌడీ అయిన చంటూ దృష్టి వాడి మీద పడింది. తర్వాత అతను సుమన్ని తనతో రమ్మని ఆఫర్ ఇచ్చాడు. నేను మీతో పాటు వచ్చి ఏం చెయ్యాలి? ఏముంది, 40 రోజులు విశ్రాంతి తీసుకోవాలి, బాగా తినాలి. తర్వాత 41వ రోజు కొంచెం పని చేయాల్సి ఉంటుంది. దానికి బదులుగా నేను నీకు 10 బంగారపు నాణాలు ఇస్తాను. 9 పని చేయడానికి ముందు, 1 పని పూర్తయిన తర్వాత. సరే, ఇదెలా ఉంది, బావుందా? ఇలాంటి ఆఫర్ వచ్చినందుకు సుమన్ కళ్ళల్లో మెరుపు కనిపించింది. వెంటనే తను దాబా పని మానేసి చంటూతో కలిసి వెళ్ళాడు. విశ్రాంతి తీసుకోవాల్సిన గడియలు మొదలైపోయాయి అనుకో. కడుపు నిండా భోంచేయి, ప్రశాంతంగా నిద్రపోయి మళ్ళీ లేచి భోంచేయి, ఊరు తిరుగు, తర్వాత భోంచేసి పడుకో. ఒక్కరోజు అయిపోయింది. ఆ? చివరికి సుమన్ 40 రోజుల క్వారంటైన్ తర్వాత పని చేయాల్సిన రోజొచ్చింది. అంటే 41వ రోజు అన్నమాట. ఇంకా మాట ఇచ్చిన ప్రకారం చంటు పని చేయడానికి ముందు బంగారు నాణ్యాన్ని సుమన్కిచ్చి వాణ్ణి తనతో తీసుకువెళ్ళాడు. వాళ్ళు నడిచి దట్టమైన అడవిలోని ఎత్తైన కొండపైకి చేరారు. అక్కడ్నించి చూస్తే కింద ఒక నది ప్రవహిస్తోంది. ఈ అడవిలో పండే పళ్ళు వెలకట్ట లేనివి. నేనిక్కడి నుంచి బోలెడన్ని పళ్ళు తీసుకెళ్లాలనుకుంటున్నా, కానీ ఈ సంచిలో ఎన్ని పళ్ళు పడతాయి అది నాకు తెలీదు. 2 రెళ్ళు 4. నువ్వు ఈ సంచిలో కూర్చోగలవా బాబు? నువ్వలా కూర్చుంటే ఈ సంచి ఎంతవరకు బరువు ఆగుతుందో తెలుసుకోగలుగుతాను. ఖచ్చితంగా. మీరేం చేస్తున్నారు? నన్ను బయటకు వదలండి. అరే, 2 రెళ్ళు 4, ఇంకా కొద్దిసేపే. మరి ఇన్నాళ్ళు నీకు మంచి భోజనం పెట్టాను కదా, ఇక నువ్వేం చేయలేవు బాబు. అరే, నన్ను విప్పి బయటకు వదిలేవు. నువ్వు ఏం చేస్తున్నావు? కాపాడండి, ఎవరైనా ఉన్నారా? దయచేసి నన్ను కాపాడండి, ఎవరైనా కాపాడండి. కాపాడండి. మమ్మయ్య, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. భయపడకు, నీ పక్కన ఉన్న బంగారపు నాణాల్లో 2 రెళ్ళు 4. వజ్రాన్ని, ముత్యాన్ని ఇటు పక్క విసిరు. మొత్తం విసిరిన తర్వాత దారి చెప్తాను. ఇప్పుడు చెప్పండి మామయ్య. మూర్ఖుడా, ఒకసారి వెనక్కి తిరిగి చూడు, అస్థపంజరాలు కనిపిస్తాయి. నీకంటే ముందు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆ గద్దకి ఎరగా మారిపోయారు. మరేమో ఇప్పుడు నీ వంతు. అరే, ఎందుకు ఇలా చేస్తున్నారు మామయ్య? ఇలా నదిలో దూకితే
అయినా మన ప్రాణాలతో ఉండడానికి అవకాశం ఉంది, లేదా ఇక్కడ ఉన్న పక్షులు మొత్తం నన్ను గుచ్చి గుచ్చి తినేస్తాయి. పిల్లలు, ఇది ఆనదే. ఇది వాళ్ళ గ్రామానికి వెళ్లి చేరుతుంది. ఇక ఈ కథ ప్రారంభంలో ఒక చేప వచ్చింది కదా, దానికి సుమన్ ఇప్పుడు ఆహారం ఇస్తాడే. ఇది ఆ నది అయినప్పుడు ఆ చేప ఇల్లు ఇదే అయి ఉంటుంది కదా. చివరికి అది సరైన సమయంలో తన మిత్రుణ్ణి కాపాడ్డానికి అక్కడికి వచ్చి చేరుకుంది. చాలా ధన్యవాదాలు మిత్రమా. ఈ రోజు నీకు ఇవ్వడానికి నా చేతిలో ఏమీ లేదే. ఈ విషయం జరిగి చాలా రోజులైంది. ఆ తర్వాత ఒక రోజు ఆ మోసగాడు చంటూ మళ్లీ గ్రామానికొచ్చి తన వేట కొనసాగించాడు. అప్పుడే అతని దృష్టి సుమన్ మీద పడింది. వాణ్ణి చూడగానే అతను చాలా ఆశ్చర్యపోయాడు. 2 రెళ్ళు 4 అసలు నువ్వు అక్కడి నుంచి ఎలా తప్పించుకుని వచ్చావు? సుమన్ తెలివైనవాడు కాబట్టి చంటూని ఇరికించడానికి ఒక పథకం ఆలోచించాడు. అది చాలా సులువా. మీరు నన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు కదా, ఆ పక్షి దగ్గర నుంచి తప్పించుకుంటే నాకు గుహ కనిపించింది. అది తిన్నగా కొండ కిందకి తీసుకొచ్చి వదిలేసింది. నేను దాని ద్వారా కింద వరకు వచ్చేసాను. అలాగా, అయితే ఆ గుహని ఉపయోగించుకుని మొత్తం కాజేస్తాను. సుమన్ బాబు, దయచేసి నన్ను క్షమించు. నేను నీకు మావయ్య లాంటి వాణ్ణి. నువ్వు అలాంటి గుహ ఉన్నట్టు ఎవరికీ చెప్పలేదు కదా? ఇంతవరకు చెప్పలేదు. సబాష్! ఆ గుహకి ఎలా వెళ్ళాలో నాకు దారి చెప్తావా? దానికి బదులుగా నేను నీకు బోలెడంత డబ్బులిస్తాను. ఆ తర్వాత నువ్వు ప్రశాంతంగా నిద్రపోవచ్చు, ప్రశాంతంగా తిరగొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. నిజంగా? అయితే ఈసారి మీరు నన్ను ఏమార్చారు కదా. చెయ్యను, మోసం చెయ్యను. మొత్తానికి ఓ ఒప్పందానికి వస్తారు. మళ్ళీ వాళ్ళు అదే కొండకి వెళ్లి చేరుకుంటారు. కానీ ఈసారి చంటూ స్వయంగా ఆ సంచిని తీసుకుని కొండ దగ్గరికి వెళ్తాడు. అయ్యో బాబోయ్! బంగారం, బంగారం, నిధి, నిధి! గుహకి వెళ్ళే మార్గం ఎక్కడుంది? నాకు కనిపించడం లేదు. నా కంటికి గుహ కనిపించడం లేదు. ఎక్కడుందో చెప్పు. గుహ ఏంటి? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అరే ఏంటి, ఏవి ఎరగనట్టు మాట్లాడుతున్నావు? అన్ని మర్చిపోయావా ఏంటి? అర్రే మావయ్య, మీరేంటి ఇంత అమాయకుడుగా ఉన్నారు? మీరు ఎలా నన్ను నాలాగా మిగతా వాళ్ళని అక్కడికి పంపించి పక్షికి భోజనంగా చేశారు. నేను అలాగే ప్రయత్నించాను, మీరు ఇరుక్కుపోయారు. అక్కడ ఏ గుహ లేదు. ఏంటి, అయితే నన్ను మోసం చేసావా? ఓ నాయనో, నేను 2 4 అని చెప్పి ఇలా వచ్చి ఇరుక్కుపోయానే. కాపాడండి! ఈ నదిలో పడిన అతన్ని కాపాడడం కోసం సుమన్కి తన ఫ్రెండ్ అయిన చాపరాణి ఉంది. కానీ మోసగాడు చంటూ ఇప్పటి వరకు అందర్నీ మోసం చేస్తూనే ఉన్నాడు కదా. అందువల్ల అతన్ని కాపాడడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. If you like this video, subscribe to our channel Murthy Media.